మరి మంత్రిగా ఉన్నాడు శ్రావణ్ కుమార్ అందరితో మాట్లాడితే ఇక్కడ రైతులకు వచ్చి చెప్తే దిశ నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. 4-5 మీటింగ్లు మాట్లాడిన తర్వాత 58 రోజుల్లో 34,400 ఎకరాలకు కన్సెంట్ ఇచ్చి 34,000 ఎకరాలు జీరో డిస్ప్యూట్, ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా ల్యాండ్ ఇచ్చారు. చాలా మందికి ఆశ్చర్యం వేసింది. ఇప్పటికి కూడా ప్రపంచంలో ఎక్కడా జరిగింది నేను అనుకోని ఇప్పటికి కూడా. అయితే దానికి కారణం అధ్యక్ష, హైదరాబాద్లో ఎయిర్పోర్టు 5,000 ఎకరాలతో కట్టాం. అక్కడ కూడా ఏమి డిస్ప్యూట్ లేదు. నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు హైదరాబాద్లో, మీరు ల్యాండ్ ఇవ్వండి, లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం, మీరు పక్కన కొనుక్కోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, మీరు అభివృద్ధి అవుతారంటే నమ్మకంతో ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఈ రాజధాని కోసం ఒక్క మాట మాట్లాడకుండా 33,000 ఎకరాలు ఇస్తే అక్కడి నుంచి ఇవన్నీ కూడా ఈరోజు మనం కూర్చున్న ప్లేస్ కూడా ఆ రైతులు ఇచ్చిందే. ఈ సందర్భంగా మరొక్కసారి ఆ రైతాంగానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఇది ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో వాళ్ళు ఇస్తే ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష వీళ్ళు మాట్లాడిన మాటలు ఎన్నిసార్లు అధ్యక్ష ఆ టీవీ మీరే చూశారు. నీళ్లుంటే చాలు, 33,000 ఎకరాలు భూమి కావాలన్నాడు. అంటే ఎవరు ఇవ్వరని 33,000 ఎకరాలు ఇచ్చేసిన తర్వాత అదెట్టి ఇచ్చారన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ విచిత్రమైన వ్యక్తి అధ్యక్ష కొంతమంది మాట్లాడారు. కానీ ఎలాంటి వ్యక్తి అంటే అలాంటి ఇక్కడ చెరుకు తోటల్లో ఆ రోజుల్లోనే అగ్గిపెట్టే పరిస్థితి వచ్చారు, నిప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. వరల్డ్ బ్యాంక్ లెటర్ల మీద లెటర్లు రాశారు, డబ్బులు ఇవ్వద్దని, సహకరించొద్దని. అంటే ఎన్ని విధ్వంసాలు చేయాలనో అన్ని విధ్వంసాలు చేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఆ రోజు కూడా దేశ నాకు ఒకసారి అనిపిస్తుంది, ఈ ప్రాంతంలో రాజధాని పెట్టాలన్నప్పుడు ప్రధానమంత్రి గారు వస్తారన్నప్పుడు ప్రతి గ్రామంలో దేవాలయాల్లో పూజలు చేసి అక్కడ పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాల్ని పూజ చేసి దేవాలయాల్లో మసీదుల్లో లేకపోతే చర్చల్లో అన్ని ప్రాంతాల్లో స్వర్ణ దేవాలయాలు కూడా పూజలు చేసి ఆ పవిత్రమైన మట్టిని నీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది దిశ, ఆయన చెప్పిన మాట, నేను ఈరోజు ఏదైతే పక్కనుండే రివర్ యమునా నదీ తీరానుండే పవిత్రమైన జలాల్ని అదే మరి పార్లమెంటు దగ్గరుండే మట్టిని తీసుకొస్తున్నా. ఇది పార్లమెంటు దగ్గర మట్టిని తీసుకొచ్చారంటే పార్లమెంటు సాక్షిగా అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యత పార్లమెంటు తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆ రోజే ప్రధానమంత్రి గారు చెప్పారు. అదే భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాంటిది ఈరోజు మనం చూస్తే అధ్యక్ష, ఇన్ని జరిగితే 2000 ఈ ప్రాంతంలో మనం చూసినప్పుడు రైతులు ఇచ్చింది కేవలం భూములు కాదు అధ్యక్ష, 5 కోట్ల ప్రజలకు భవిష్యత్తు ఇచ్చారు అధ్యక్ష. ప్రోగ్రెస్ లో పార్ట్నర్స్ అయ్యారు అధ్యక్ష. 217 చదరపు కిలోమీటర్ పరిధిలో రాజధాని నగరం, 16.9 చదరపు కిలోమీటర్ పరిధిలో కోర్ క్యాపిటల్. ఏపీసీఆర్డీఏ చట్టం 2014-30 అమలు చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నా, అమరావతి ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకి రాష్ట్రంలో ఎక్కడా ఒకప్పుడు హైదరాబాద్లో ప్రైవేట్ భూమి ఉంది, కానీ గవర్నమెంట్ భూమి ఉండేది. గవర్నమెంట్ భూమి తీసుకొని డెవలప్ చేశాం. దానివల్ల ప్రైవేట్ భూములు కూడా విలువ పెరిగింది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడికి వస్తాను అధ్యక్ష, ఇక్కడ భూమి లేదు కాబట్టి రైతుల ముందుకు వచ్చారు, వాళ్ళ ఉదారతతో వచ్చారు. దీనిపైన ల్యాండ్ మానిటైజేషన్కి పోతున్నాం. కొంత ల్యాండ్ తిరిగి వాళ్ళకి డెవలప్ చేసి ఇస్తాం, కొంత భూమి రిజర్వ్ ఉంది, ఇది కూడా అమ్ముకుంటాం.
నేను ముందే చెప్పినట్టు అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే ఇన్కమ్ మీరు చూశారు. ఏం జరుగుతుంది ఒక రాజధాని వల్ల అని మాట్లాడే వ్యక్తులకి ఈరోజు హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ 1,05,000 రూపాయలు సంవత్సరానికి ప్రజల అభివృద్ధి కోసం వచ్చే ఆదాయం ఒక్క హైదరాబాద్ వల్ల 1,00,000 కోట్ల రూపాయలు వస్తుంది సంవత్సరానికి. ఈ విషయం తెలియని వాళ్ళు ఏదంటే అది మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు.